వెల్కమ్ టు ఏఎన్ఎన్ డిబేట్ టైం. నేను మీ లక్ష్మీ నాగ్ నరహరి శెట్టి. తెలంగాణలో మరో ఉద్యమం మొదలవుతుందా అంటే అవును అనే సమాధానం వినబడుతుంది. సికింద్రాబాద్ మోండా మార్కెట్లో ఓ దళితుడిపై మార్వాడీలు చేసిన దాడిని ఖండిస్తూ ఈ నెల 22వ తేదీన బంద్కు పిలుపునిస్తున్నట్లుగా ఓయూజేఏసీ చైర్మన్ కొత్తపల్లి తిరుపతి ప్రకటించారు. సోమవారం ఓయూ ఆర్ట్స్ కాలేజ్ వద్ద మార్వాడి గో బ్యాక్ అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ఈ సందర్భంగా తిరుపతి మాట్లాడుతూ రాజస్థాన్, గుజరాతీ మార్వాడీలు ఇక్కడికి వలస వచ్చి తెలంగాణ కుల వృత్తులను దెబ్బతీస్తున్నారన్నారు. ఆంధ్ర పెత్తందారుల నుంచి బయటపడితే ఇప్పుడు మార్వాడీలు దోచుకుంటున్నారని ధ్వజమెత్తారు. ఇక మార్వాడీల నోట్లు కావాలా, తెలంగాణ ప్రజల ఓట్లు కావాలా అంటూ ప్రొఫెసర్ హరిగోపాల్ ప్రశ్నించారు. మార్వాడీలు తెలంగాణలో చిరు వ్యాపారుల ఉనికికి ప్రశ్నార్థం చేస్తున్నారని, హరిగోపాల్ వారి పెట్టుబడుల ముందు చిరు వ్యాపారులు నిలవలేకపోతున్నారని తెలిపారు. ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. మా వ్యాపారాలు మాకే అనే అంశంపై ఇప్పటికైనా చర్చ జరగాలని వ్యాఖ్యానించారు. అలాగే మార్వాడి వ్యాపారి హఠావో, తెలంగాణ వ్యాపారి బచావో పేరుతో వైశ్య వికాస వేదిక ఆధ్వర్యంలో ఎల్బీనగర్లో నిరసన ర్యాలీ కూడా చేపట్టారు. గుజరాత్, రాజస్థాన్ మార్వాడీలు గో బ్యాక్ అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేస్తూ 3 కిలోమీటర్ల పాదయాత్రతో నిరసన తెలిపారు. ఈ ర్యాలీలో వివిధ వ్యాపార సంఘాల నాయకులు పాల్గొన్నారు. ఈ విధంగా రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తాయి. ఇక ఈ విషయంలో బీజేపీ నేత బండి సంజయ్, కాంగ్రెస్ నేత భట్టి విక్రమార్క, మహేష్ కుమార్ గౌడ్ సైతం స్పందించారు. తెలంగాణలో మరో ఉద్యమం తప్పదా? ఇందుకోసం రాజకీయ కోణం ఇందులో ఏమైనా ఉందా? ఇదే అంశం గురించి ఈరోజు చర్చను కొనసాగిద్దాం. చర్చలో పాల్గొనేందుకు మనతో సిద్ధంగా ఉన్నారు. మనతో అందుబాటులో ఉన్నారు బీఆర్ఎస్ నేత రామ్మోహన్ గారు, మనతో జూమ్ కాల్లో అందుబాటులో ఉన్నారు. అదేవిధంగా బీజేపీ నేత గంగాపురం వెంకటరెడ్డి గారు మనతో జూమ్ కాల్లో అందుబాటులో ఉన్నారు. అదేవిధంగా కాంగ్రెస్ అధికార ప్రతినిధి డాక్టర్ శివకుమార్ లాల్ గారు కూడా మనతో జూమ్ కాల్లో అందుబాటులో ఉన్నారు. ఇక రాజకీయ విశ్లేషకులు పాపిరెడ్డి గారు కూడా మనతో జూమ్ కాల్లో అందుబాటులో ఉన్నారు. అదేవిధంగా ఇప్పుడు మనం బీజేపీ నేత గంగాపురం వెంకటరెడ్డి గారు మనతో జూమ్ కాల్లో అందుబాటులో ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. వెంకటరెడ్డి గారు నమస్తే అండి. నమస్తే వెంకటరెడ్డి గారు. ఎస్, వస్తుంది, వినపడుతుంది క్లియర్గా. ప్రస్తుత 2 రోజుల నుంచి మనకు తెలుసు ఏం జరుగుతుంది తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా. ఎలా చూడాలంటారు? మార్వాడి గో బ్యాక్ నినాదాన్ని ఎలా చూడాలంటారు? ఏం జరగబోతుంది? మరో ఉద్యమం తప్పదంటారా తెలంగాణకి? ఇప్పుడు ఒక్కటి, లైవ్లో ఉన్న మిత్రులందరూ కూడా నమస్తే. నమస్తే. ఇప్పుడు ఈ దేశము భారతదేశంలో జాతి సమైక్యత, దేశ భద్రత, దేశ సమగ్రత ఇవి ప్రధానమైనటువంటి అంశాలు. భారతీయ జనతా పార్టీకి సంబంధించినంత వరకు ఇతర పార్టీలకు ఏమైనా సంకుచిత విద్యుత్ ప్రాంతీయ భావాలు ఏమైనా అయితే వాళ్ళకు ఉండవచ్చు లాగా, ఒక పౌరునిగా ఈ దేశం యొక్క గౌరవాన్ని, దేశం యొక్క ఔన్నత్యాన్ని, దేశం యొక్క గొప్పతనాన్ని, సంప్రదాయాలను మనం గౌరవించవలసినటువంటి అవసరం ఉంది. భారతీయులుగా మొట్టమొదటి దేశం మనది, ఆ తర్వాత రాష్ట్రం, ఆ తర్వాత జిల్లా, ఆ తర్వాత మన ఊరు, మన ఇల్లు. ఇవి మనం అనుసరిస్తున్నటువంటి విధానాలు. దీన్ని ఎందుకు నేను అంటున్నానంటే, ఈ మధ్య చాలా ప్రాంతాల లోపల తెలంగాణలో ముఖ్యంగా ఆమన్గల్, పాత మహబూబ్ నగర్ జిల్లాలో ఉన్నటువంటి ఆమన్గల్ ప్రస్తుతం రంగారెడ్డి జిల్లాకు ఉన్నది. అక్కడ మార్వాడీలకు సంబంధించి మార్వాడి గో బ్యాక్ అనేటువంటి ఒక ఉద్యమం రావడం జరిగింది. ఉద్యమం అంటే అక్కడ ఉండే షాపులు, ఎందుకంటే అక్కడ ఉండే షాపులు మార్వాడీలో ఉన్నాయి. అక్కడ ఒక ఒప్పందం ఉందట, మార్వాడీలకు లోకల్ స్థానిక ఉండేటువంటి వ్యాపారులకి 13వ షాప్ అక్కడ రావడానికి వీలు. సరే, 13వ షాపు ప్రయత్నం జరిగినప్పుడు ఇక్కడ నిరసన వచ్చింది. దాని కోణంలో ఇవన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి. ఆ ఒక్క ఆమన్గల్ సంఘటన, అది ముఖ్యమంత్రి గారి ప్రాంతము, ఆమన్గల్ సంఘటనతోనే ఇదంతా జరుగుతుంది. మార్వాడి గో బ్యాక్. మరి మహారాష్ట్ర గో బ్యాక్ అని ఎందుకంటే లేరు, కర్ణాటక గో బ్యాక్ అని ఎందుకంటే లేరు, ఆంధ్ర గో బ్యాక్ అని ఎందుకంటలేరు, ఒరిస్సా గో బ్యాక్ అని ఎందుకంటే లేరు? వాళ్ళందరూ ఉన్నారు ఇక్కడ, వాళ్ళు కూడా వ్యాపారాలు చేస్తున్నారు కదా. ఒక్క మార్వాడీలే వ్యాపారం చేయడం లేదు. ఆంధ్ర గో బ్యాక్ అనే తెలంగాణ ఉద్యమంలో, మన దేశం ఉద్యమంలో అంత పెద్ద ఉద్యమం జరిగినప్పటికీ కూడా మన రాష్ట్రం, మా రాష్ట్రం మాకు కావాలని కోరుకున్నాం తప్ప ఆంధ్ర గో బ్యాక్ అనలేదు. మీరు గుర్తుంచుకోవాల్సినటువంటి 69లో ఆ మాట వచ్చిన మాట వాస్తవం. నేను ఎందుకు ఈ మాట అంటున్నానంటే, ఇవల్ల ఈ దేశం ఒకటే కాదా? దేశం ముక్కలు ముక్కలు కావాలన్నా, హిందూ జాతి ముక్కలు ముక్కలు కావాలా? ఒక్కొక్క రాష్ట్రంలో ఒక్కొక్క భాష ఉందండి, ఒక్కొక్క రాష్ట్రంలో ఒక్కొక్క సాంప్రదాయాలు ఉన్నాయి. చాలా మంది మిత్రులు మాట్లాడుతున్నారు, వాళ్ళు సెకండ్ మాల్ అమ్ముతారు, పన్నులు కట్టరు, జిఎస్టీ కట్టరు,
అక్రమాలు చేస్తారు, ధరలు పెంచుతారు, రకరకాలు ఉన్నది. ఇవన్నీ ఏమన్నా వ్యాపారంలో ఉండేటువంటి లొసుగులు ఉంటే అన్ని రకాల వ్యాపారస్తులకు ఉంటాయి. వ్యాపారం చేసేవాడు తను బాగుపడాలా, 4 డబ్బులు ఎక్కువ సంపాదించాలనే పద్ధతిలో ఉంటాడు. అది తెలంగాణ వ్యాపారైనా, ఆంధ్ర వ్యాపారైనా, మహారాష్ట్ర వ్యాపారైనా, మార్వాడైనా. ఆ చర్చ వేరు. పన్నులు ఎవరికి కొట్టినా కూడా నేరమే. ప్రభుత్వానికి రావాల్సిన నిధులన్నీ రావాల్సిందే, వసూలు చేయాల్సిందే. వినియోగదారుల సంక్షేమం దృష్టిలో వాళ్ళు పనిచేయాలా. ఇది ఒక భాగం. ఇవాళ ఈ సమస్య ఎందుకు వచ్చింది? మార్వాడీలు పెద్ద ఎత్తున వ్యాపారాలు చేస్తున్నారు తెలంగాణలో. వాళ్ళు పోతే మా వ్యాపారాలు నడిస్తే అనే పరిస్థితికి వచ్చిన తర్వాత రేపు ఎక్కడికి తీసుకుపోతున్నారు ఈ దేశాన్ని? నీకు 10 ఎకరాల పొలం ఉంటుంది, నీ పొలాన్ని వదిలేస్తే తప్ప నేను బతికేటట్లేదు కాబట్టి ఇచ్చేవని. నీకు 2 ఇల్లు ఉన్నాయి, ఓ ఇల్లును వదిలేస్తే తప్ప మాకు బతికేటట్లేదు అనేటువంటి పద్ధతి లోపల తీసుకపోతే ఎట్లనండి? మార్వాడీలు ఈ రాష్ట్ర వ్యాపారంలో కీలకంగా జిఎస్టీలో అధిక పన్నులు చెల్లించేటువంటి వర్గంలో వాళ్ళు కూడా వస్తారు. ఎగ్గొట్టినది సంగతి వదిలేండి, దాని మీద చర్యలు తీసుకోవచ్చు, దాని గురించి ఏం బాధ లేదు. ఎందుకు ఇలా జరుగుతుంది? మరి రేవంత్ రెడ్డి గారు ఇంతవరకు మాట్లాడలేదు దాని గురించి. మహేష్ కుమార్ గౌడ్ ఏదో ఒకట కంటి తులుపుగా మాట్లాడినాడు, పార్టీ పరంగా మాట్లాడినాడు. టీఆర్ఎస్ ఏం మాట్లాడలే. కాబట్టి భారతీయ జనతా పార్టీ ఈ రాష్ట్రంలో ఉండేటువంటి ప్రతి పౌరుడు ఎక్కడి నుంచి ప్రాబ్లం ఎందుకు వచ్చింది వెంకటరెడ్డి గారు? అసలు ఈ ప్రాబ్లం ఎందుకు వచ్చింది అంటే ఒక దళిత యువకుడి మీద చేయి చేసుకున్నందుకు వచ్చింది. దీని గురించి ఒక ఆడియో కూడా మన దగ్గర ఒకటి ఉంది, ప్లే అవుతుంది, విందాం సార్. చెప్పండి సార్. ఏంది నువ్వు మార్వాడి గో బ్యాక్ చెప్తున్నారు? దొంగ కొడుకురా అయ్యారు. అర్థం కాలే అండి. నువ్వు మార్వాడి గో బ్యాక్ ఏం చెప్తున్నారో నువ్వు? మార్వాడి గో బ్యాక్ కాదండి, మార్వాడి కల్చర్ గో బ్యాక్, గుజరాతీ కల్చర్ గో బ్యాక్, నార్త్ కల్చర్ గో బ్యాక్. హలో, నువ్వెవరు రా బాబు? నువ్వు మార్వాడి గో బ్యాక్, గుజరాతీ గో బ్యాక్, నువ్వెవరు? మీరెవరు గో బ్యాక్ అనొద్దనడానికి? హలో, చెప్పు. నువ్వు ఇక్కడ ఉంటారు, ఏం చేస్తారు? అరే ఏం చేస్తారు? నువ్వు ఎవర్రా బాబు? నువ్వు చెప్తారు ఎవర్రా? ఇది ఇండియా. నువ్వు కల్చర్ ఎవరు ఉంటారు, ఎవరు చేస్తారు? నీకు ఏం ప్రాబ్లం రా బాబు? నాకు ఏం ప్రాబ్లం? మళ్ళీ ఇట్లా నువ్వు చెప్తున్నారు. నీకు అర్థమవుతుందా బ్రదర్? తెలుగు వస్తుందా? అర్థమవుతుందా తెలుగు? తెలుగు అయితే అర్థం అవుతుంది. మరి నువ్వు తెలంగాణ అధ్యక్షుడు అని ఎందుకు పెట్టుకున్నావు? ఏదో పెట్టుకున్నావు. నువ్వు ఇండియా అధ్యక్షుడు అని పెట్టుకో. ఇది ఎందుకు పెట్టుకున్నావు? తెలంగాణ వాళ్ళు వండుకుంటూ తెలంగాణ ఏదో గో రక్షణ అని ఎందుకు పెట్టుకున్నావు? ఇది ప్రజాస్వామ్యం అయితే వేరేది పెట్టుకోరు, అది పేరు మరే. అది ఎందుకు పెట్టుకున్నావు? హలో, నువ్వు ఎక్కువ మాట్లాడవద్దు, నేను చెప్పిన విను. నేను ఇక్కడ 10,000 గౌరవ ఇచ్చిన ఇక్కడ తెలంగాణలో 10,000 అన్ని 10,000 గౌరవ చేస్తున్నారు. మంచిదేగా చేస్తే. మళ్ళీ నువ్వు ఇట్లా చెప్తున్నారు. నువ్వు మార్వాడి గో బ్యాక్ అంటే 100% మార్వాడి కల్చర్ గో బ్యాక్, గుజరాతీ కల్చర్ గో బ్యాక్, రాజస్థానీ కల్చర్ గో బ్యాక్. మోండా మార్కెట్ లో ఏం చేశారు తెలుసా? మీరు వ్యాపారాలు చేసుకుంటూ డబ్బులు సంపాదించుకుంటూ కోట్ల రూపాయలు కూడగట్టుకుంటూ మమ్మల్ని కొడతారా బ్రదర్? ఎలా చూడాలండి ఈ వ్యాఖ్యలు? ఎలా చూడాలంటారు? ఇప్పుడు దాంట్లో ఏముందంటే, దాంట్లో పెద్ద ఆశ్చర్యం ఉంది. అది ఒక మార్వాడి తెలంగాణ యువకుడి మధ్య జరిగినటువంటి సంభాషణ కావచ్చు, అది ఎవరికైనా జరగవచ్చు కదా. దాని గురించినటువంటి సమస్య కాదు కదా. అంత మాత్రం చేత వెళ్ళిపోమంటారా? అంటే ఆంధ్రోళ్ళు ఉన్నారు కదా, ఆంధ్రోళ్ళు వెళ్ళిపోమంటారా అంటున్నారు. విచిత్రమైన చర్చ. దీని వెనకాల ఇప్పుడు ఎందుకంటే భారతదేశాన్ని ముక్కలు చేయాలా, హిందువులను విడగొట్టాలా అనేటువంటి ఒక కుట్ర ఒక పార్టీ, ప్రధాన పార్టీలో 1-2 పార్టీలు ఆ ప్రయత్నంలో ఉన్నాయి. సో దీనిలో రాజకీయ కోణం ఉందంటారు మీరు? తప్పకుండా ఉంది. రాజకీయ కోణం లేకుండా ఎవరు ఎట్లా ఎందుకు మాట్లాడతారండి? రైట్. చెప్పినారు కదా 2-3 పేర్లు. ఒక మేధావి పేరు చెప్పినారు కదా. రైట్. మళ్ళీ మాట్లాడతా సార్ మీతో. మనతోటి బీఆర్ఎస్ నేత రామ్మోహన్ గారు ఉన్నారు, ఆయనతో మాట్లాడదాం. రామ్మోహన్ గారు నమస్తే అండి. నమస్తే అండి, పెద్దలందరికీ నమస్తే. రామ్మోహన్ గారు, ఈ మార్వాడి గో బ్యాక్ అనేది మరో తెలంగాణ ఉద్యమంకి నాంది అనుకోవాలా ఈ స్లోగన్? ఇందులో మనం గమనించాల్సింది అంశం చాలా క్షుణ్ణంగా పరిశీలించాలి ఈ అంశాన్ని. ఎందుకంటే వెంకటరెడ్డి అన్నకు విషయం తెలిసినట్లేదు. మొత్తం ఈ ఎపిసోడ్ అంతా కేవలం ఈ దళితుని కొట్టేందుకు కాదు పంచాయతీ. ఇది కేవలం ఆమన్గల్ పంచాయతీ కూడా కాదు. ఇది రాష్ట్ర వ్యాప్తంగా వీళ్ళు మెట్రోపాలిటన్ సిటీస్ నుంచి మండలాల కేంద్రాలకు వచ్చేసినారు. ఇవి నిజాయితీగా వ్యాపారం చేసే ఎవరికి ఇబ్బంది లేదు.
వీళ్ళు ఒక రంగాన్ని ఎంచుకొని ఆ రంగం లోపల వీళ్ళు వేళ్ళు కొనిపోయి ఇక్కడ స్థానికులను పూర్తిగా తిండికి లేకుండా చేసే ప్రయత్నం చేస్తా ఉన్నారు వాళ్ళు. ముఖ్యంగా స్వర్ణకారుల పని వీళ్ళు చేస్తూ ఉంటారు. అదేవిధంగా గిరివి కాటా దుకాణాలు, ఈ రెండు రంగాల్లో, అదేవిధంగా హార్డ్వేర్, పెయింట్స్, ఈ ప్లంబింగ్ ఏదైతే శానిటరీ ఉందో, ఈ 4-5 రంగాలు ఎంచుకొని అందులో మ్యానుఫ్యాక్చరింగ్ నుంచి హోల్సేల్ వ్యాపారం వీళ్ళే, రిటైల్ కౌంటర్ వీళ్ళదే, ఎవరికి సరుకులు ఇవ్వరు, మొత్తం కూడా డూప్లికేట్ సరుకులు. ఇది మనం మీకు క్షుణ్ణంగా పరిశీలిస్తే అర్థమవుతుంది. గతంలో 2 సంవత్సరాల క్రితం మా మండల కేంద్రంలో కూడా ఇష్యూ జరిగింది. విశ్వకర్మలు ఏదైతే ఉన్నో ఆమన్గల్లో జరిగిన ఇష్యూ సేమ్. 8 షాపులు పెట్టుకోమని అవకాశం ఇచ్చారు. 9వ షాపు వద్దని చెప్తే 1 సంవత్సరం పాటు ఆపగలిగినాం. సంవత్సరం తర్వాత హైకోర్టుకి వెళ్ళి ఆర్డర్ తీసుకుని వాడు ఇలా దుకాణం పెట్టుకొని నడుపుతాడు. ఇక్కడ స్వర్ణకారులు పూర్తిగా ఇబ్బందికర పరిస్థితి ఉంది. మార్కెట్ బంగారం ధర ₹1,00,000 ఉంటే వాడు 96,000కి ఇస్తా అంటాడు. ఈ ₹4,000 ఎక్కడి నుంచి తీస్తున్నాడు వాడు? అంటే అందులో కల్తీ కలిపి ఆ బంగారం అమ్ముతున్నాడు. మరి ఎవరిని తీసుకో గోసేవ చేస్తున్నావా, ఏం చేస్తున్నావా, సమాజానికి రామ్మోహన్ గారు ఏదన్నా వ్యవస్థలో కానీ ఏదైనా సరుకులో కానీ లోపం ఉంటే సంబంధిత అధికారులు చర్యలు తీసుకోవాలి. లేదంటే అది ఏ ప్రాబ్లం ఉందో వాళ్ళకి కంప్లీట్గా లాక్ చేసే విధానంగా ఉంటుంది. కానీ ఎవరో లోపం చేశారని గోబ్యాక్ అంటంలో నినాదం, గోబ్యాక్ అంటంలో అర్థం లేదని అనే వాళ్ళకి మీరేం చెప్తారు? ఇదే అండి మన ప్రాంతం యొక్క మన యొక్క భావదారిద్ర్యం ఇదే. వాడేదో చేస్తున్నాడు, ఎవరికో చెప్పాలంటే ఎవరికో చెప్తే ఎవరు స్పందించాడు, చట్టాలు లేవు. మీరు గుర్తుపట్టండి, మేము ఒకటి చెప్తున్నాం అండి. ఎవరైతే ఈ యొక్క గిరివి కాటా దుకాణం నడుపుతున్నారో, సుమారు 8 నెలల క్రితం ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో బిజినపల్లి, నాగర్ కర్నూలు జిల్లా బిజినపల్లి మండల కేంద్రంలో ఈ గిరివి కాటా దుకాణం ఒకటి పెట్టుకొని అక్కడ నుంచి ఎవరైతే సరుకులు తీసుకొచ్చి మన వాళ్ళు సప్లై చేస్తారో, వీళ్ళు పక్క రాష్ట్ర నార్త్ నుంచి పిలిపించి వారిని హత్య చేసి ఆ బంగారు నగలు మొత్తం దోచుకోవడం జరిగింది. ఒకసారి ఆలోచన చేయండి మీరు. ఎక్కడి నుంచి నార్త్ నుంచి బిజినపల్లి, నాగర్ కర్నూలు, పాలమూరు జిల్లాకు వచ్చి నాగర్ కర్నూలు జిల్లా బిజినపల్లి మండల కేంద్రంలో ఒక నగల దుకాణం పెట్టి మనవాడు ఇక్కడ తెలంగాణ ప్రాంతం వాడు హోల్సేల్ మార్కెట్ లో బంగారం సప్లై చేస్తుంటే అక్కడ నార్త్ నుంచి 2 హంతకులను పిలిపించుకొని వీడిని చంపేసి వీని కుటుంబాన్ని విచ్ఛిన్నించి నగలు మొత్తం దోసుకొని పోయాడు. దీనికి ఎవరు ఏం సమాధానం చెప్తాం? ఎట్లా మనం చర్య తీసుకోగలుగుతాం? ఎవడో ఒకటి చేసిన దానికి మొత్తాన్ని ఎలా అంటారని ఇది మొత్తం కాదు. దొంగ బంగారం రిసీవర్స్ ఎవరు, పోలీస్ రికార్డు మీరు తీయండి దయచేసి. అధికారికంగా ఏదైతే మనం రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ పెట్టి తీసుకుంటే ఎక్కడ దొంగతనం జరిగినా ఆ బంగారు ఎవరు కొంటున్నారు అంటే నార్త్ నుంచి వచ్చి ఇక్కడ గిరివి కాంటాలు నడిపే ఈ యొక్క నార్త్ కి సంబంధించిన వ్యక్తులు. వాడు మార్వాడియా, గుజరాత్, రాజస్థాన్, ఇంకెవడా సంబంధం కాదు, ఏ రాష్ట్రమైనా సరే ఖచ్చితంగా నార్త్. ఇది ఈ మార్వాడి గో బ్యాక్ కాదు, నార్త్ గో బ్యాక్. తెలంగాణ బచావ్, నార్త్ హటావ్, తెలంగాణకు బచావ్. ఇది నినాదం కావాలి మనకి. ఎందుకంటే నువ్వు న్యాయం ఇప్పుడు ఒకటి చూడండి, స్వతంత్రం వచ్చే తర్వాత రైలు ఎక్కడెక్కడ వచ్చిందో అక్కడికి నార్త్ వాళ్ళందరూ వచ్చిన తర్వాత సాంప్రదాయమైనటువంటి అగ్రికల్చర్ సంబంధించినటువంటి వ్యాపారం చేసే వాళ్ళందరూ కూడా నీతి నిజాత్తులు ఉన్నారు. ఇందులో ఎలాంటి డౌట్ లేదు. రైస్ మిల్ పెట్టే వాళ్ళు కానీ, పల్లి మిల్లు పెట్టే వాళ్ళు కానీ, ఆయిల్ మిల్లు కానీ, మార్కెట్ లో గింజలు కొనుక్కొని అమ్మే వాళ్ళ వ్యాపారస్తులు చాలా మంది మార్వాడీలు ఉన్నారు. వీళ్ళందరూ కూడా 5-6 దశాబ్దాల నుంచి ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యమైన పట్టణాలు ఉన్నారు. వీళ్ళ నుంచి ఇబ్బంది లేదు. ఈ దశాబ్ద కాలంగా ఎవరైతే మైగ్రేటెడ్ అయ్యారో మండల కేంద్రాలకు ఈ గిరివి కాంటాల పేరు పైన, వీళ్ళందరూ కూడా నేరస్తులు, దొంగలు, పచ్చి మోసకారులు వీళ్ళు. ఇందులో ఎలాంటి డౌట్ లేదు. మనం ఈ మాట వెనక్కి తీసుకునే ప్రసక్తి ఉండేది. ఖచ్చితంగా మనం ఆన్ రికార్డ్, పోలీస్ రికార్డు తీస్తే ఎవరైతే దొంగతనం కేసులో రిసీవర్ ఎవడైతే ఉన్నాడంటే ఖచ్చితంగా ఈ యొక్క మార్వాడి గిరివి కాంట వాడే, నార్త్ నుంచి వచ్చిన వాడు మార్వాడియా ఇంకేమన్నా క్యాస్ట్ అనేది వాళ్ళు చెప్పాల్సిన అవసరం ఉంటుంది. ఇంకొకటి వీని నుంచి సమాజానికి దమ్మిడి కూడా అవసరం లేకుండా ఉంటది. దీనికి సమాజానికి సహాయం చేయడు. ₹1 ఒక చందా ఎవరికి ఇవ్వడు, ఒక గుడికి ఇవ్వడు, ఒక బడికి ఇవ్వడు, ఒక అనాథకి ఇవ్వడు, ₹1 బిచ్చం పెట్టడానికి. వీడు మన రక్తం తాగడానికి ఇక్కడ పాతుకొని కూర్చోవాలని మండల కేంద్రాలు విస్తరించి సుమారు 1 సంవత్సరం క్రితం ఒక మారుమూల గ్రామంలో కూడా గిరివి కాటా దుకాణం పెట్టి అక్కడ తెలిసిన అందరితో మెల్లమెల్లగా నమ్మకం కుదుర్చుకొని వాళ్ళతో వడ్డీకి డబ్బులు తీసుకొని రాత్రి బిచ్చాన్ని ఎత్తేసిండు. ఈ డబ్బులను ఎవరిని అడగాలి? వాడు ఎక్కడో పోతాడు. చట్టం ఏం చెప్తుంది? పోలీస్ స్టేషన్ పోతే ఏమవుతుంది? వాళ్ళు లేడంటే దొరికితే పట్టుకుంటామంటారు. దీనికి ఈ హైదరాబాద్ ముఖ్య కేంద్రంగా ఈ కొత్తూరు దగ్గర ఒక దుకాణం ఉంటది.
ఈ శ్యామ్ అని ఉంటాడు వాడు పెద్ద దొంగ, వీళ్ళందరికీ హెడ్ వాడే. రైట్. ఈ దొంగ బంగారం కేసు మహబూబ్నగర్ ఉమ్మడి జిల్లాకు మొత్తానికి హెడ్ వాడంటే ఈ కొత్తూరు దగ్గర ఉండే దుకాణం వాడే కీలకంగా వివరించి జడ్చర్లకు సంబంధించినటువంటి మండల కేంద్రం లోపల కోర్టు నుంచి ఆర్డర్ తీసుకొచ్చి ఒక గిరివికాట దుకాణం 9వ దుకాణం పెట్టించడం జరిగింది. రైట్. దుకాణాలకు స్థానిక వ్యాపారస్తులు విశ్వకర్మలందరూ మద్దతు పలికితే ఒక ఒప్పందం రాసుకున్నారు, పేపర్ రాసుకున్నారు. ఆ పేపర్ ను కూడా తుంగలో దొక్కి ఆ 9వ దుకాణం హైకోర్టు నుంచి తీసుకొచ్చి పెట్టారు. అంటే నీతి నిజాయితీ ఏముండదు, వాడికి కేవలం డబ్బులు దండుకోవాలి, సంపాదించాలి, తీసుకుపోయి అక్కడ వాళ్ళకి స్వరాష్ట్రంలో పెట్టుబడి పెట్టుకొని సంపాదించుకోవాలి. మరి వీడు ఇక్కడ ఉండి మెట్రోపాలిటన్ సిటీలో నడుస్తుందండి. జిల్లా కేంద్రాల్లో మండల కేంద్రాల్లో ఈ వ్యాపారం నడవ ఇట్లా ఇబ్బంది చేస్తే మన స్థానికులు ఇబ్బంది అవుతారు. వాడు పెయింట్స్ దుకాణం పెడతాడు, డూప్లికేట్ పెయింట్ అమ్ముతాడు. ప్లంబర్ దుకాణం పెడతాడు, డూప్లికేట్. దీనిపైన డూప్లికేట్ చేస్తే చట్టం పెద్దగా శిక్షలు లేవు కాబట్టి ఈజీగా తప్పించుకొని పోతున్నాడు వాడు. మరి ఎవరు కాపాడాలి దీన్ని? ప్రభుత్వాలు దీనిపైన సీరియస్ గా యాక్షన్ తీసుకొని ఒకవేళ వ్యాపారం చేస్తే మన వాళ్ళు చేస్తున్నారు కదండి. మనకు ఎట్లా ఉంటది, ఒక నిమిషం ఆలోచించండి. దొంగ బంగారం కొంటే ఊర్లో ఉన్న స్వర్ణకారుడు కానీ వైశ్యునికి కానీ అరే ఊర్లో తెలిస్తే ఇజ్జత్ పోతుంది, వాడు కొనడు. వీడు ఎక్కడి నుంచో వచ్చిండు, వాళ్ళకి ఇజ్జతే ఉంటదండి. జత బట్టలు సంకలం పెట్టుకొని పోలీస్ జీబెక్కి పోతున్నాడు వాడు రిసీవ్ మళ్ళీ డబ్బులు కూడా వాపస్ కడతలేదు. అంటే ఇటువంటి చర్యలు చేసి ఇక్కడ పాతకపోయి కోట్ల రూపాయలు సంపాదించి నేను ఇలా గోసేవ అందరు చేస్తున్నారు. ఇవాళ వీళ్ళ దాడిలో విశ్వకర్మలు బలైపోయారు. వడ్రంగిలు, స్వర్ణకారులు, వడ్డేరులు కూడా, గ్రానైట్ వ్యాపారం కూడా మొత్తం వీళ్ళ చేతికి వెళ్ళిపోయింది. ఖతం అయిపోయారు. ఆర్య వయసులో వ్యాపారం ఖతం అయిపోయింది ఈ రోజు. ఇవన్నీ మనం గమనించాలి. ఇదంతా సామాజిక దోపిడీలు చేసేది. ఎవరైతే పాత స్థాయిలో ఉన్నటువంటి 5 దశాబ్దాలకు ఉన్న మార్వాడీలు ఎవరైతే సాంప్రదాయ వ్యాపారాలు ఉన్నారో, ఆయిల్ మిల్ గానీ, పత్తి మిల్లు, జిన్నింగ్ మిల్ గానీ, రైస్ మిల్ గానీ, అడతి దుకాణం గానీ, గంజిలో వ్యవసాయదారులకు సంబంధించిన ఉత్పత్తులు కొనుగోలు చేసే వాళ్ళంతా చక్కగానే ఉన్నారు. ఈ గిరివి కాటాలు, ఏదైతే శానిటరీ దుకాణాలు, దాంతో పాటు పెయింట్స్, వీళ్ళందరూ కూడా దొంగ వ్యాపారం చేస్తారు. రైట్ రామ్మోహన్ గారు, అరికట్టాల్సిన అవసరం. ఎస్, మరి కాసేపట్లో మీ దగ్గరికి వస్తాను. మనతోటి ఫోన్ లైన్ లో అందుబాటులో ఉన్నారు మోండా మార్కెట్ నుంచి వ్యాపారి అశోక్, మనతో ఫోన్ ద్వారా అందుబాటులో ఉన్నారు. ఒకసారి ఆయనతో మాట్లాడదాం. అశోక్ గారు నమస్తే అండి. అశోక్ గారు. సార్ చెప్పండి సార్. అశోక్ గారు, ఈ మార్వాడి గో బ్యాక్ అనే నినాదానికి గల ప్రధాన కారణం ఏంటి? మోండా మార్కెట్లో వ్యాపారం అసలు ఏ విధంగా జరుగుతుందంటారు? సార్ మోండా మార్కెట్ లో ఈ బంగారం షాపులు, ఈ రాజస్థాన్ మార్వాడీస్ ఉన్నారు కదా సార్, వీళ్ళంతా ఒక రింగ్ అయి ఉన్నారు సార్ మార్కెట్ లో. మన తెలంగాణ వాళ్ళది హోల్సేల్ షాప్స్ కూడా ఉన్నాయి మన దగ్గర. మన వాళ్ళకు రేట్స్ తెలియక ఏం చేస్తారు తెలుసా, మన దగ్గర 145 ఉందనుకో మార్వడం దగ్గర, మన తెలంగాణ దగ్గర 140 ఉంటుంది రేటు. ఎదురుగా 5 రూపీస్ డిఫరెంట్ ఉంటుంది సార్ రేటు. నేను ఇట్లనే అడిగితే ఏం చేసినానంటే తీరాక భయ అంటాడు. అంటే 900 ml వాళ్ళ దగ్గర ఉంటుంది, మన తెలంగాణ దగ్గర 1000 ml ఉంటుంది సార్. డిఫరెంట్ చూడండి, 5 రూపీస్ డిఫరెంట్. 100 ml ఎక్కువ వస్తుంది మన దగ్గర. మనోళ్ళు ఏమో పిచ్చోళ్ళు ఇది పోయి ఆ మారడం దగ్గరనే, ఆ రాజస్థాన్ వాళ్ళ దగ్గరనే కొంటారు సార్ మనోళ్ళు. ఓకే, సో ఇది ఏ విషయంలో చూసుకున్నా మోసం చేసే అవకాశం ఎక్కువగా ఉందండి. ఏ విషయం చూసుకున్నా అన్ని మోసాలే సార్. మన వాళ్ళకి కూడా కొంచెం మన అవగాహన ఉండాలి. మన వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళ దగ్గరికే పోతారు, ఎందుకంటే నమ్మినాం కాబట్టి వాళ్ళ దగ్గర పోతాం. రేట్ కంపేర్ చేయరు. నేను చాలా మంది రేట్ కంపేర్ చేసినాం. మారడం దగ్గర రేట్ కొని చూసినాం, మన తెలంగాణ దగ్గర కొని చూసినాం. మన తెలంగాణ దగ్గర వాళ్ళ దగ్గర రేట్ ఒకటే బ్రాండ్. మనం దగ్గర 100 ml ఎక్కువ వస్తుంది. ఏ వస్తువు తీసుకున్నా కూడా వాళ్ళ దగ్గర 100 ml తక్కువ వస్తుంది. రేటు మళ్ళీ 5 రూపీస్ ఎక్కువ. ఎదురుగానే షాపులు డిఫరెన్స్. అయితే అశోక్ గారు, ఏదైతే మొన్న ఒక దాడి జరిగిందో, ఒక దళితుడి మీద దాడి జరిగిందని అసలు ప్రధాన కారణం ఏంటంటారు? అక్కడ మీకు ఏమన్నా దాని గురించి ఐడియా ఉందా సార్? అక్కడ ఎక్కువ మార్వాడి షాప్స్ ఉన్నాయి సార్. రోడ్ల మీద వాళ్ళు ఏం చేస్తారు తెలుసా, కార్లు పెట్టేసి షాప్లకి వెళ్ళిపోతారు సార్. ఒక్క చిన్న కార్ వచ్చినా, ఒక ఆటో వచ్చినా ట్రాఫిక్ జామ్ అవుతుంది. తీమన్నందుకు నైనికాలతో జారే కాకర్లతో కర్లు అని చెప్పేసి అంటారు సార్ వాళ్ళు. సో వాళ్ళందరూ ఒక సిండికేట్ గా ఉండి, వాళ్ళందరూ ఒక తాటి మీద ఉండి, దగ్గర డబ్బులు ఉన్నాయి కదా సార్, డబ్బు అహంకారం చూపిస్తారు సార్ వాళ్ళు. కార్ అనేది ఒక పార్కింగ్ ప్లేస్ లో పెట్టుకొని వాళ్ళు రావాలి. రోడ్డు మీద కార్ పెట్టేసి వెళ్ళిపోతే ట్రాఫిక్ ఇబ్బంది అవుతుంది కదా సార్. ఎవరికైనా ఏదైనా ప్రమాదం జరుగుతుంది, అవసరంలో వెళ్ళిపోవాలంటే ఎట్లుంటుంది సార్ అప్పుడు? అంటే వాళ్ళందరూ ఒక సిండికేట్ గా ఉండి, ఒక మాట మీద ఉండి వేరే వాళ్ళు ఇబ్బంది పెడతారా? వాళ్ళందరూ రింగ్ అయి ఉంటారు, మనోళ్ళే రింగ్ అయి ఉంటారు. మనోళ్ళు చూసి చూడాలంటే వెళ్ళిపోతారు. మనోళ్ళు ఒక రింగ్ అయి ఉంటేలే వాళ్ళని ఆట ఆడిపోవచ్చు మనం. రైట్ అశోక్ గారు, థ్యాంక్ యూ అండి. ఓకే సార్, థ్యాంక్ యూ అండి. రైట్, మనతోటి కాంగ్రెస్ అధికార ప్రతినిధి డాక్టర్ శివకుమార్ లాల్ గారు ఉన్నారు, ఆయనతో మాట్లాడదాం. శివకుమార్ లాల్ గారు నమస్తే అండి. నమస్కారం లక్ష్మీనాథ్ గారు, మీకు ఏఎన్ఎన్ టీవీ ఛానల్ కి మరియు ప్యానల్ ఉన్న వారికి అందరికి కూడా నమస్కారం.
శివకుమార్ గారు చూస్తున్నారు, గత 2 రోజుల నుంచి 3 రోజుల నుంచి ఇదే ప్రాబ్లం ఉంది. దీనిలో కాంగ్రెస్ పార్టీ ఏ విధంగా ఉండబోతుంది? మన దగ్గర బండి సంజయ్ గారు అయితే ఏమన్నారు, బీజేపీ నేత, కాంగ్రెస్ నేత కూడా మహేష్ కుమార్ గౌడ్ గారు ఏమన్నారు? మన దగ్గర బయట ఉన్నాయి 2 ప్లే అవుతాయి, చూద్దాం ఒకసారి మీతో మాట్లాడే ముందు. హిందూ ధర్మాన్ని, సనాతన ధర్మాన్ని కాపాడే వ్యక్తులు కాబట్టి వాళ్ళందరూ భారతీయ జనతా పార్టీకి అనుకూలంగా ఉంటారు, హిందూ ధర్మానికి అనుకూలంగా ఉంటారని చెప్పి ఒక ప్లాన్ ప్రకారం ఇదంతా జరుగుతున్నది. ఇలా గుజరాత్లు ఈ సంపద దోచుకొని రాలే, అధికారం కోసం ఇలా వస్తలేరు. మాకు అధికారం కావాలని వాళ్ళు అంటలేరు. ఇవాళ మాకు ఈ తెలంగాణ సంపద దోచుకోవడం కోసం వస్తలేరు. వాళ్ళు ఇవాళ వాళ్ళు వ్యాపారాలు చేసుకుంటున్నారు. ఇలా మార్వాడీలు ఎవరు కురవుతుంది దెబ్బతిస్తలేరు, మార్వాడీలు ఎవరిని దోచుకుంటున్నారు, వాళ్ళు దాచుకుంటలేరు. వాళ్ళు ఇవాళ వాళ్ళ వ్యాపారాలు చేసుకుంటున్నారు. ఇవాళ రాష్ట్రంలో మార్వాడీలు కొన్నేళ్ల తరబడి ఇక్కడ నివసిస్తా ఉన్నారు. తెలంగాణ రాష్ట్రంలో కానీ సమైక్య ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం వారు భాగము. ఎవరు వారిని ఇక్కడ నుంచి పారదోలే పరిస్థితి ఉండదు. దాన్ని కాంగ్రెస్ పార్టీ సమర్థించారు. రాష్ట్రంలో మార్వాడీలు కొన్నేళ్ల తరబడి ఇక్కడ నివసిస్తా ఉన్నారు. విషయంలో బండి సంజయ్ గారు మాట్లాడింది కానీ కాంగ్రెస్ పార్టీ కానీ ఒక రకంగానే స్పందించినాయి అనుకోవాలి, కానీ ఇప్పటి వరకు బీఆర్ఎస్ అయితే స్పందించలేదు. అసలు టోటల్ ఈ సినారియోను ఎలా చూడాలంటారు శివకుమార్ గారు? రామ్మోహన్ గారు మాట్లాడుతున్నారు కదా. శివకుమార్ గారు తర్వాత మళ్ళీ వెళదాం. శివకుమార్ గారు, లక్ష్మీనాథ్ గారు నిజంగా కూడా ఈ ఇంతకు ముందు ఆయన రాపాక అశోక్ మాట్లాడింది కానీ లేకపోతే మన రామ్మోహన్ మాట్లాడిన దాంట్లో నేను ఏకీభవిస్తాను. ఎందుకంటే నేను బంతులాల్పేట్ సికింద్రాబాద్ లోనే ఉంటా. మోండా మార్కెట్ కి నాకు జస్ట్ 1.5 కిలోమీటర్ దూరం. నిజంగా కూడా ఆ మొత్తం ఒక 4-5 లైన్లు ఉంటాయి లక్ష్మీనాథ్ గారు. అవన్నీ బంగారం దుకాణాలు, వెండి బంగారం దుకాణాలు. వాళ్ళు ఎంత డిమాండ్ గా ఉంటారంటే బండ్లు పెట్టేస్తారు, దాని తర్వాత కార్లు పెట్టేస్తారు. అసలు మేజర్ గా ఆల్మోస్ట్ ఆల్ మొండా మార్కెట్ నుంచి ఒక 5 కిలోమీటర్ రేడియస్ వాళ్ళు అందరు కూడా మొండా మార్కెట్ వచ్చి కొనే ప్రసక్తి ఒకప్పుడు ఉండేది. దాంట్లో మొత్తానికి తెలంగాణ వ్యాపారులే ఉండేది. రోజు కూలీలాగా కూడా అప్పటికప్పుడు సరుకులు కొని హోల్సేల్ లో కొని అక్కడ అమ్ముకునే వాళ్ళు కూడా ఉండేది. ఇప్పుడు అదంతా మొత్తానికి సిస్టమ్ అంతా మారిపోయింది. ఇప్పుడు ప్రస్తుతం ఆడ గొడవ ఏంటంటే అక్కడ లోకల్ గా ఉండే పద్మనాభ నగర్ ఆ గాస్మండిలో ఉండే పిల్లోడు బండి మీద పోతున్నాడు, కారు అడ్డం ఉంటే కారు జరుపుమని చెప్తే దాంట్లోకి 3-4 వచ్చి బూత్ మాటలు మాట్లాడి జారే మాకేలుడే అని తూకారే బోల్నేక నువ్వేంద్ర దళితుడు చెప్తున్నావు అనే రకంగా కూడా మాట్లాడి వాని మీద 3-4 కలిసి వాళ్ళ ఇంట్లోకెళ్ళి ఆపోజిట్ దుకాణాలకెళ్ళి పక్కకెళ్ళి వచ్చి కూడా 3-4 కొట్టడం జరిగింది. ఆ వ్యక్తిది పన్ను ఇరిగిందంట. నాకు తెలిసి పన్ను ఇరిగితే అటెంప్ట్ మర్డర్ కింద ఫస్ట్ బుక్ చేయొచ్చు. ఇప్పటి వరకు అది చేయలేదు. ఇంకోటి దాంట్లో మన మాజీ డిప్యూటీ స్పీకర్ పద్మారావు గారు తల దూర్చుకొని ఏదో కాంప్రమైజ్ చేసిందనేది నేను విన్నాను తప్ప ఖచ్చితంగా నయానా భయానా ఏమి లేదు. వాళ్ళు ఖచ్చితంగా సీరియస్ గానే ఉన్నారు. రేపు ఇప్పుడు ఇంతకు ముందు ఏదైతే మీరు ఒక మాట అన్నారు, లోకల్ ఒకటి శివకుమార్ లాల్ గారు ఇక్కడ ఒక మాట మీరు అన్నారు, లోకల్ నాయకుల సపోర్ట్ ఏమైనా వాళ్ళకి బాగా ఉంటుందంటారా ఆ ఏరియాలో మీరు చెప్పిన దాన్ని బట్టి? ఒక్కటి గుర్తుపెట్టుకోండి, ఇప్పుడు బండి సంజయ్ మాట్లాడినా ఒక రకంగా మహేష్ కుమార్ గౌడ్ మాట్లాడినా దాంట్లో ఏముందంటే వీళ్ళు రాజకీయం చేస్తలేరు అంటుండు. రాజకీయం చేసే వాళ్ళకి పెట్టుబడిదారుల లాగా వస్తున్నారు అనేది ఆ మాట బండి సంజయ్ గారు చెప్తలేరు. నాకు ఇక్కడ జనరల్ గా ఈ మార్వాడి గో బ్యాక్ సబ్జెక్ట్ విన్న దాంట్లో ఆలోచిస్తే ఈ రోజు బండి సంజయ్ కి వాళ్ళ ఉన్న ఏరియాలో ఇల్లు కూడా కట్టించింది, డబ్బులు ఇచ్చింది మార్వాడి అనే రకంగా కూడా నేను వినడం జరిగింది. కానీ ఇది పరిస్థితి ఏంటంటే పార్టీలకు అతీతంగా మాట్లాడండి ఎవరైనా సరే. లోకల్ గా మనం పుట్టి పెరిగిన వాళ్ళము ఇక్కడ ఉన్న పరిస్థితులను బట్టి ఇప్పుడు మన రామ్మోహన్ గారు చెప్పినట్టు ఆయిల్ లో కూడా కల్తీ ఉంది. ఇప్పుడు ఇంతకుముందు ఆయన అశోక్ చెప్పినట్టు కూడా నువ్వు ప్రతి దగ్గర ఎక్కడన్నా కొను ఒక 100 గ్రామ్స్ తక్కువ వస్తుంది, 150 గ్రామ్స్ తక్కువ వస్తుంది అనేది అది వాస్తవం. రేటు కాడ మటుకు ఇటు తెలంగాణ వ్యాపారులలో ఎవరు జనరేషన్ పెట్టుకున్న వాళ్ళ దగ్గర ఖచ్చితంగా ఇంత తక్కువ ఉంటే కూడా మనోళ్ళు పోరాడతారు. అటువంటిది అక్కడ మటుకు ఎక్కువ బయట చేయడానికి ఉండదు. అక్కడ పని చేసే వాళ్ళు కూడా వాళ్ళే ఉంటారు, వాళ్ళు ఆ భాషలోనే మాట్లాడతారు. ఆ భాషలో మాట్లాడినప్పుడు మనకు అర్థం కూడా కాదు కొన్ని విషయాలు, కొన్ని మనకు అర్థమైన రిప్లై క్యారే క్యాబోల్రా అంటే. ఇంకోటి ఈ రోజు దర్వాజాలు డోర్స్ మ్యానుఫ్యాక్చరింగ్, ఆ తర్వాత ఈ మొత్తం శానిటేషన్
నట్టు బోల్ట్ ఇవన్నీ కూడా రాణిగంజ్లో కూడా వ్యాపారాలు అంతా వాళ్ళే మనోళ్ళంతా మొత్తానికి అమ్ముకొని పక్క జరిగింది అన్నట్టుంది. కానీ ఇది మట్టుకు ఒక ఉద్యమం లేట్ స్టార్ట్ అయినా ఇది చాలా రోజుల సంది మట్టుకు ఈ మార్వాడి గాని లేకపోతే గుజరాతీ గాని ఇప్పుడు కచ్చి తుర్కోలు ఉన్నారు రాణిగంజ్ లో నట్ బోల్ట్ దందా చేస్తారు. వాడు వచ్చినప్పుడు నిజంగా కూడా వానికి ఉండడానికి ఇల్లు ఉండదు. ఈ రోజు ఒక్కొక్కరికి పెద్ద పెద్ద ఫ్లాట్లు ఉంటాయి. వాళ్ళు 2 నంబర్ దందా చేస్తున్నారు. ఇటు గవర్నమెంట్ కి బిల్లు లేని లెక్కలు కూడా ఎన్నో చేస్తుంది. ఇప్పుడు నరేంద్ర మోదీ గారు గుజరాతీ అయినా ఒక భారత ప్రధాని జిఎస్టీ తెస్తే మొత్తానికి బిల్ క్లియర్ ఉంటది, ఎవడు కూడా మోసం చేయడానికి ఉండదని వీళ్ళు అంటున్నారు. కానీ 10 రూపాయలు జిఎస్టీ కడితే 100 రూపాయలు మోసం చేసేలాగా మార్వాడీలు కానీ గుజరాతీలు కానీ వీళ్ళంతా శివకుమార్ గారు మీ మాటల్లోనే ఒకటి శివకుమార్ గారు, బండి సంజయ్ గారు మాట్లాడుతూనే అదేవిధంగా రోహింగ్యాలు కూడా మరి పాత బస్తీలో ఎక్కువైపోయారు వాళ్ళు, అదేవిధంగా ఐసిఎస్ ఉగ్రవాద సంస్థలాగా ఉంది, వాళ్ళను కూడా వెళ్ళగొట్టాలి ముందు అన్నారు. దీనిలో ఆంతర్యం ఏంటి, దీనిలో వాస్తవం ఉందంటారా బండి సంజయ్ గారు మాట్లాడిన దానిలో? అయితే బండి సంజయ్ గారికి ఫస్ట్ జ్ఞానం ఉందా అనేది ఒకసారి ఆయన ఆలోచించుకోవాలి. ఎందుకంటే బండి సంజయ్ గారే ఇప్పుడు కేంద్ర రాష్ట్ర సహాయ మంత్రి, ఓకేనా, కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి ఆయననే. ఆయన దాని మీద చొరవ చూపించాలా, లేకపోతే కేంద్ర హోం మంత్రి మా మీద ఒత్తిడి తీసుకురావాలా? మా దగ్గర హైదరాబాద్ లో రోహింగ్లు ఉన్నారు, లేకపోతే వీళ్ళనంతా అసలు వీళ్ళు ఎట్లా వచ్చిండ్రు, ఏం వచ్చిండ్రు? నో డౌట్ గత ప్రభుత్వంలోనే వచ్చింది అనుకుందాం. కానీ ఇప్పుడు మీరు ప్రభుత్వంలో మీరున్నారు, మీరుండి ఈ రోజు దీని మీద చర్యలు ఎవరు తీసుకోవాలి? అంటే సామాన్య ప్రజలు తీసుకోవాలన్నా, జనాలు తీసుకోవాలన్నా, లేకపోతే ప్రభుత్వం తీసుకోవాలన్నా? సెంట్రల్ గవర్నమెంట్ ఏం చేస్తుంది అంటే రాష్ట్ర ప్రభుత్వానికి ఏమి ఉండదంటారు దీనిలో? రాష్ట్ర ప్రభుత్వానికి ఎటువంటి సంబంధం ఉండదంటారు? రాష్ట్ర ప్రభుత్వం కూడా ఇక్కడ దీని మీద ఆంక్షలు తీసుకురమ్మని చెప్పి సెంట్రల్ కి ఒత్తిడి తీసుకొస్తే అది తొందరగా అవుతుంది. ఇంకోటి ముస్లింల మీద ఆమె మాధవిలత కూడా నిన్న మొన్న వచ్చింది విరంచి హాస్పిటల్ నడిపించుకుంటామే. ఈ రోజు ఆమెకు రాజకీయమే అనుభవం లేదు, రాజకీయం తెలియదు. ఆమె రాజాసింగ్ ని అడ్డం పెట్టుకొని రాజాసింగ్ మీద యాంటీ మాట్లాడితే నాకు రేపు ఓట్లు వస్తాయనో, లేకపోతే అసలు ఆమె మాట్లాడే వేషధారణ ఏంది? ఆమె ఒక పెద్ద డ్రామా ప్లేయర్ లాగా డ్రామా చేస్తుంది ఒక్కొక్కసారి ఒక్కొక్క దగ్గర. ఈ రోజు మార్వాడీలని మెచ్చుకుంటూ ఇటు తెలంగాణ ప్రజలు వాడు వీడు అంటుంది. ఒక తెలివి ఉందా ఆమెకి? ఏమైనా మర్యాద ఉందా? ఇప్పుడు బీజేపీ ఎంపీ టికెట్ ఇచ్చింది, అక్కడ బీజేపీ ఫుల్ సపోర్ట్ చేయలేదు అనేది ఆమెనే ప్రస్తావన తీసుకొస్తుంది. ఈ రోజు తెలంగాణ ప్రజలని అదేదో చిన్న గొడవ వదిలేయండి అంటది. ఆమె ఎవరు వదిలేయండి చెప్పనికే? ఎవరికైతే దెబ్బ కలిగింది, లేకపోతే ఎవరైతే బాధపడుతుండో ఈ రోజు తెలంగాణలో ఇప్పుడు వైశ్యాస్ కానీ, లేకపోతే మన చారీస్ కానీ, స్వర్ణకారులు ఎవరైతే చారీస్ ఉన్నారో, బంగారం చేసినో వాళ్ళందరూ కూడా ఈ రోజు నార్త్ ఇండియన్స్ వచ్చేసి తెలంగాణలో కానీ, లేకపోతే తెలంగాణ రాష్ట్రంలో పుట్టిన పెరిగిన ఈ చారీస్, గోల్డ్ చారీస్ కానీ, లేకపోతే మిగతా వర్క్ చేసేటోళ్ళకి అందరికి కూడా ప్లంబింగ్ కూడా ఆల్మోస్ట్ ఆల్ తెలంగాణ పిల్లలు ఎంతో మంది ప్లంబింగ్ చేస్తుండే, వాళ్ళకు కూడా ఈరోజు ప్లంబింగ్ దొరకదు. ఎందుకు? మళ్ళా మీదికేని వాళ్ళు ఇంకా మార్వాడి దబాబు చేయడము, వాళ్ళకి లింక్ తో నుండి వాళ్ళ నుంచి వాళ్ళకే కాంట్రాక్ట్ దొరకడము, ఇటు తెలంగాణలో కాంట్రాక్ట్ దొరకకపోవడం కూడా చాలా జరుగుతుంది. అండ్ మోర్ ఎవర్ గవర్నర్ ఏది ఉన్నా సరే వాళ్ళ మీద ఒత్తిడి తెచ్చి వాళ్ళ అధికారానికి వీళ్ళు సపోర్ట్ ఉంటున్నారు అనేది కూడా వాళ్ళ మార్వడిలో చెప్పడం. పోలీస్ అధికారులు కూడా పోలీస్ కేసు పెడితే ఆ కేసుని చల్లబట్టడానికి వాళ్ళకు కూడా ఏదో మిఠాయి డబ్బాలు ఇస్తున్నారు అనేది కూడా ఒక ప్రచారం జరుగుతుంది. ఇవన్నీ కూడా ఖచ్చితంగా పోలీసులను మేనేజ్ చేస్తుంటూ ఇటు రాజకీయ నాయకులను మేనేజ్ చేస్తే ఇప్పుడు సామాన్య మానవులు ఎవరైతే ఉన్నారో తెలంగాణ ప్రజలు వాళ్ళు దెబ్బతింటున్నారు. ఈ రోజు బీజేపీ నాయకులల్లా బండి సంజయ్, ఇటు మిగతా నాయకులు, ఈ మాధవిలత కంటే నాలెడ్జ్ లేని మాధవిలత పెద్ద పెద్ద మాటలు మాట్లాడి డ్రామాలు చేసుకుంటా ఈ రోజు వెంకటరెడ్డి గారు అసొంటోళ్ళకి ఇచ్చేది ఉండే హైదరాబాద్ సీట్ టికెట్ ఓడిపోయినా సరే మావోడు ఓడిపోయినా అనుకుంటా. మాధవిలతకు సంబంధం లేని మాధవిలత తీసుకొస్తే ఆమె డ్రామాలు చేస్తుంది ఇక్కడ. రైట్ మళ్ళీ మాట్లాడతాను మీతో. మనతోటి రాజకీయ విశ్లేషకులు పాపిరెడ్డి గారు ఉన్నారు, ఆయనతో మాట్లాడదాం. పాపిరెడ్డి గారు నమస్తే అండి. నమస్తే పాపిరెడ్డి గారు, మీతో మాట్లాడే ముందు మన దగ్గర ఒక వైశ్య వికాస వేదిక చైర్మన్ కాసం సత్యనారాయణ గారిది బయట ఒకటి ఉంది, ప్లే అవుతుంది, చూద్దాం.
మార్వాడి ఏంటంటే నాన్న, మన దగ్గరికి బతకడానికి వచ్చి ఎక్కడి నుంచో బతకడానికి వచ్చి ఒక దళిత వ్యక్తి మీద దాడి చేయడం అనేది మనము సహించాల్సిన విషయం అయితే కాదు. ఒక మాట చెప్పాలంటే మన దగ్గరికి వచ్చి మన మీద దాడి చేసి వాళ్ళంతా సెకండ్ హ్యాండ్ ప్రతి ఒక్కటి, వాడు విప్రో బ్రాండ్ కావచ్చు, ఎనీ బ్రాండ్ ని వాడి దగ్గర సెకండ్ దొరుకుతుంది. ఏంటంటే వాటి మనం చూస్తూ పోనీలే అంటే వాడేమో మిద్దెలు అవుతున్నాయి, మనమేమో మొత్తం కిందికి అవుతున్నాము. ఇంకా అది పోంగా ఇంకా మన మీద దాడి చేసి ఇప్పుడు మనం వాడిని కనుక గో బ్యాక్ తలుచుకుంటే, మనం వేరే రాష్ట్రం వాళ్ళని కనీసానికి మనకు 6 నెలలు పట్టలేదు. వాళ్ళని కనుక మనం తరవదలుచుకుంటే మనకు నెల రోజులు మనం తరవచ్చు. మనం ఏంటంటే ఉండని బతుకని అంటామంటే వాళ్ళు రెచ్చిపోయి ప్రతి జిల్లా వ్యాప్తంగా వ్యాపించి, మండలం నుంచి వ్యాపించి, మొత్తం మార్కెట్ మొత్తం వాళ్ళ చేతిలోకి తీసుకొని మన మీద పెత్తనం చేయడం అనేది నేనైతే తీవ్రంగా ఖండిస్తున్నాను. పాపిరెడ్డి గారు, ఇక్కడ ఇంకొకటి ఉంది. మాట్లాడిన దానిలో ఒక వ్యక్తి మీద దాడి జరిగినట్టు చూడాలా, ఒక దళితుడి మీద దాడి జరిగినట్టు చూడాలా? అది ఒక యాక్సిడెంట్గా చెప్తున్నారు అందరూ, ఎందుకంటే యాక్సిడెంట్గా జరిగింది. ఎందుకంటే అక్కడ కారు ఆగింది, కారు తీయమన్నప్పుడు ఆ యువకుడి మీద దాడి చేశారు. దీనిలో దళితుడా లేదంటే నార్మల్ వ్యక్తి అనేది ఎవరికీ తెలియదు. ఈ మాటని దళితుడు అనేది కార్డుని యూజ్ చేస్తున్నారు అనుకోవాలా, లేదంటే దళితుడి మీద కావాలని జరిగిన దాడిగా దీన్ని అభివర్ణిస్తున్నారు అనుకోవాలి? ఏమనుకోవాలి? లక్ష్మీనాథ్ గారు, మీరు తీసుకున్న విషయం చాలా రాజమౌళి గారు, ఒక్క మాట. రాజమౌళి గారు అడుగుతున్న ప్రశ్న చాలా రాజమౌళి గారు, ఒక నిమిషం నేను మాట్లాడాను. పాపిరెడ్డి క్లారిటీ ఇస్తా, ఒక్క నిమిషం. లేదన్నా క్లారిటీ ఇస్తా. వాడు తిట్టడం ఏంటంటే కంజాత్ మాకెలోడే అన్నాడంట. ఇది గుర్తుపెట్టుకోండి లక్ష్మీనాథ్ గారు. కంజాత్ మాకెలోడు అంటే తక్కువ కులపోడా అని తిట్టినట్టు. అది దళితుడా, బీసీయా, ఎస్టీ అది పక్కన పెట్టండి. నాకంటే తక్కువ కులం అని తిడుతున్నాడు. రైట్ పాపిరెడ్డి గారు కంటిన్యూ చేయండి. రైట్. ఇప్పుడు మీరు ఇవాళ పెట్టిన చర్చ చాలా పెద్దది. ఏంటంటే వ్యాపారము, ఒక వర్గము, దేశము, ఇవన్నీ సంబంధం ఉన్న విషయాలు ఇవన్నీ. ఇప్పుడు మీరు మార్వాడి గురించి మాట్లాడదలుచుకుంటే మార్వాడి చరిత్ర కూడా మనకు తెలియాలి. తెలిసే తప్ప ఈ చిన్న మాటలు, ఈ రామ్మోహన్ ఈ లోకల్ ఇష్యూస్ మాట్లాడితే మీకు అర్థం కాదు. మార్వాడీస్ దేశం మొత్తం మీదనే ఒక పెద్ద బిజినెస్ కమ్యూనిటీ. అది ఎట్లా అయింది, ఏమైంది అనేది దాన్ని చెప్తే గంటలు పడుతుంది. అయితే ఒక విషయం ఏంటంటే, ఇక్కడ నిజాం టైం నుంచి కూడా మార్వాడీస్ ఇక్కడ వ్యాపారం చేస్తున్నారు. మంగతులాలు, రాలాలు, ఈలాలు, వాళ్ళ 5-6 జనరేషన్స్ ఇక్కడనే పుట్టి పెరిగారు వాళ్ళంతా. అయితే ఇక్కడ సమస్య ఏమొస్తుంది అంటే, వ్యాపారం చేయడంలో ఇక్కడ ఉన్న ఏవైతే అదే వ్యాపారం చేస్తున్న వర్గాలు మార్వాడి వర్గాల పోటీ నుంచి తట్టుకోలేకపోవడానికి అనేక కారణాలు ఉన్నాయి. ఇప్పుడు ఉదాహరణకు మీరు స్వర్ణకారులు లేదా ఈ ఏదైతే హౌస్ల వాళ్ళ గురించి చెప్తారు. ఇప్పుడు స్వర్ణకారులు కేవలం మార్వాడీసే కాదు, ఎప్పుడైతే మిషన్స్ మీద ఈ ఆభరణాలు తయారు చేయడం వచ్చిన తర్వాత, ఇది 30-40 ఏళ్ళ నుంచి కొత్తగా వచ్చింది కాదు, 30-40 ఏళ్ళ నుంచి వెళ్ళి స్వర్ణకారులకు వాళ్ళకు ఒకప్పుడు వాళ్ళ వృత్తి, ఆ జీవిత విధానం ఏముందో జీవిత విధానం మొత్తానికి దెబ్బతిన్నది. అట్లాగే చేతి వృత్తుల ఇప్పుడు పద్మశాలీస్ ఉన్నారు. ఎప్పుడైతే మిషన్స్ మీద బట్టలు తయారైనాయో వాళ్ళ మగ్గాలు దెబ్బతిన్నాయి. అంటే ఇప్పుడు మోడర్నైజేషన్ అంటే ఆధునీకరణ జరుగుతున్నప్పుడు, యంత్రాల మీద ఉత్పత్తి జరుగుతున్నప్పుడు, ఈ ఏదైతే చేతి వృత్తులు చేతులతో తయారు చేసి మామూలుగా హ్యాండ్ మేడ్ లేదా హ్యాండిక్రాఫ్ట్ ఉండేవో ఇవి పోటీలో తట్టుకుంటలేవు. ఈ విషయాన్ని మీరు జాగ్రత్తగా గమనించాలి. ఎందుకంటే ఇప్పుడు ఒక విషయం మనం అందరం కూడా మనమే ఒక ప్రశ్న వేసుకుందాం. ఇక అక్కడ 3 ప్యానలిస్టులు, నేను, లక్ష్మీనాథ్ గారు 5 ఉన్నాం కాబట్టి 5 ఒక ప్రశ్న వేసుకుందాం. మార్వాడీస్ ఎక్కడి నుంచెల్లో పాలి లేకపోతే ఉదయపూర్, జోధ్పూర్ ఎక్కడెక్కడి నుంచి వచ్చి కాదు, మొత్తం త్రోడ్ తెలంగాణ మన ఇండియానే ఉన్నారు. ఎందుకు వాళ్ళ వ్యాపారం సక్సెస్ అవుతున్నది, మిగతా వాళ్ళది ఎందుకు అయితే లేదు? ఉట్టిగానే మనం మామూలుగా మాట్లాడితే అర్థం కాదు. ఇప్పుడు నేను మార్వాడి వ్యాపారాలు మేము రీసెర్చ్ చేసినప్పుడు మార్వాడి కమ్యూనిటీ వ్యాపారంలో ఎందుకు అది విజయవంతం అవుతున్నది, మిగతా కమ్యూనిటీస్ ఎందుకు అయితే లేవు అని దానిలో చేస్తే, మార్వాడీస్ ఫస్ట్ చేసే పని ఏంటంటే, వాళ్ళు వ్యాపారం చేసినప్పుడు ఏదైతే ఈ ఖర్చు ఉంటుందో, అంటే ఈ వ్యాపారం మీద జరిగే ఖర్చు ఏది ఉంటుందో దాన్ని ఎంత మినిమైజ్ చేస్తారంటే, మీరు ఎప్పుడన్నా మళ్ళీ ఇప్పుడు మీరు అందరూ మాట్లాడే వాళ్ళందరూ మళ్ళీ దయచేసి ఒకసారి ఓపిక చేసుకొని ఈ మార్వాడి దుకాణాల్లో పోయి వాళ్ళు వ్యాపారం ఏ విధంగా వేస్తారో చూడండి. వాళ్ళు ఏం చేస్తారు, వాడు అన్నదమ్ములు 1-2 ఉంటారు, వాడు 2-3 కోట్ల టర్న్ ఓవర్ వాళ్ళకి నెలకు చేస్తారు. వాడు ఒక్క వర్క్ అంటే పెట్టాడు, వాళ్ళు మొత్తం వాళ్ళు చేసుకుంటారు. ఎవడన్నా ఇంకా అవసరం ఉంటే వాడు ఎక్కడి నుంచి పట్టుకొచ్చుకుంటాడు, వాడు 24 గంటలు పని చేసుకుంటాడు. ఈ లోకల్ వాళ్ళతో, ఎందుకంటే లోకల్ వాళ్ళు పని చేయరని వాళ్ళకి నమ్మకం అన్నట్టు. లోకల్ వాళ్ళతో మేము పని చేసుకోలేదు సార్, మా వాళ్ళే పట్టుకుంటాం అంటే. వాళ్ళు ఫస్ట్ స్టెప్ ఏంటంటే, వ్యాపారం చేసేటప్పుడు
వ్యాపారంలో ఖర్చులు తగ్గించుకోవాలి, ఖర్చులు తగ్గించుకుంటే తప్ప లాభం రాదు. అదే తెలంగాణ వ్యాపారస్తులకు వచ్చే వరకు ఆ లెవెల్ మనం పని చేయలేం. ఇప్పుడు వాళ్ళు చేసినంత పని మనం చేయలేం. మీరు మళ్ళీ నేను చెప్తాను, ఈ వర్డ్ తప్ప కరెక్ట్ అని నేను ఛాలెంజ్ చేస్తా. మీరు ఆ మార్వాడ్ షాపులలో పోయి చూడండి, వాడు పొద్దుగాల 6-7 గంటలకు తీస్తే వాడు మళ్ళీ రాత్రి 10 గంటల దాకా ఉంటారు. అదే ఒకటి ఇద్దరు ఉంటారు. ఒక్కొక్కసారి ఒకటే దుకాణం మేనేజ్ చేస్తారు. వాడు ఎప్పుడు తింటాడు ఎట్లుంటాడో కూడా తెలియదు నాకు. అంటే ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే, వ్యాపారం ఎందుకు విజయవంతమవుతున్నది ఒక కమ్యూనిటీ, మిగతా కమ్యూనిటీస్ ఎందుకు కాలేదు, ఎందుకు కాలేకపోతుంది, మనకు ఆ సంస్కృతి కానీ అలవాటు కానీ లేదు. ఇప్పుడు మీరు శానిటరీ షాప్స్ గురించి రాశారు. శానిటరీ కానీ కలర్స్ కానీ ఇవన్నీ ఎక్కడ తయారైతాయి? తెలంగాణలో తయారు కావు. రామ్మోహన్ గారు, శివలాల్ గారు, మీరు ఇద్దరు బాగా గుర్తుపెట్టుకోండి. ఈ కలర్స్ పెయింటింగ్స్ కానీ శానిటరీ హార్డ్వేర్ కానీ ఈ ఏవైతే మార్బుల్స్ కానీ ఇవి కూడా తెలంగాణలో తయారు కావు, తెలంగాణ రావు. ఇవి ఎక్కడి నుంచి వస్తాయి? ప్రధానంగా అంటే గుజరాత్, మహారాష్ట్ర, కొంతమేరకు రాజస్థాన్, ఆ ప్రాంతం నుంచి వస్తాయి. ఆ వ్యాపారం అంతా వాళ్ళ చేతుల్లో ఉంటాయి. గుజరాతీ చేతుల్లో, హోల్సేల్ అంతా వాళ్ళ చేతుల్లో ఉంటుంది. ఇది ఆల్ ఇండియా లెవెల్ గుజరాతీ, మార్వాడి వాళ్ళే అక్కడి నుంచి తెచ్చుకుంటారు. కాబట్టి వాళ్ళు ఈజీగా సక్సెస్ అవుతారు మనకన్నా. ఎందుకంటే తక్కువ ధరకే గలుగుతారు. మీరు అంటున్నారు ప్రతిదీ కూడా మోసం చేస్తారు, బిల్డర్స్ అందరూ కూడా అక్కడి నుంచి తీసుకుంటారు వస్తువులని. ఇప్పుడు నేను కూడా ఇల్లు కట్టుకున్నా, నేను కూడా మార్వాడి షాప్లో కొన్నా. ఏదో నాకేదో డూప్లికేట్ వస్తువులు వచ్చినట్టయితే నాకు అరవాలి. ఎందుకంటే ఇవన్నీ మనం అర్థం చేసుకోవాలి. ఎందుకు వాళ్ళు సక్సెస్ అవుతున్నారు, మనం ఎందుకు ఫెయిల్ అవుతున్నాం. ఎస్ స్ట్రక్ అయ్యారు. ఎస్ ఒకటి లక్ష్మీనాథ్ చెప్పండి. ఎందుకు ఇవన్నీ జరుగుతున్నాయంటే, వాళ్ళు విజయవంతమవుతున్నారో మనం ఆగలేకపోతున్నాం. దీనికి అనేక కారణాలు ఉన్నాయి. దానికి ల్యాబింగ్ ఉన్నది, జీరో. మీరేం చెప్తారు సార్? అంటే సంక్షిప్తంగా చెప్పండి. ఇప్పుడు మీరు జరిగే దారుణంలో మీరేం చెప్తారు? డైరెక్ట్గా చెప్పండి సార్. ఓకే, మీరు చెప్పింది అర్థమైంది. ఈ యొక్క మార్వాడి గోబ్యాక్ అంటే కరెక్టా కదా? డైరెక్ట్గా చెప్పండి. మీరు యాంకర్ గా నేను చెప్తున్నా, మీరు ఎస్సునో ఉండదు. ఒక విషయం అడిగినప్పుడు దానికి అనేక పూర్వాపరాలు ఉంటాయి. ఎస్సునో ఏముంటది, తప్పను అంటే రైట్ అంటే అది కాదు. ఎందుకు జరుగుతున్నాయి ఈ విషయాలు, ఎందుకు ఈ విధంగా జరుగుతున్నది అంటే చెప్తాను. రెండో కోణం ఏంటంటే తెలంగాణ వాళ్ళ కోణం. లోకల్ వ్యాపారస్తులు ఏంటంటే వాళ్ళ మీద పోటీ తట్టుకుంటలేదు, వీళ్ళకి ఇబ్బంది అవుతున్నది. వాళ్ళ జీవన వృద్ధి పోతుంది, వాళ్ళ వ్యాపారాలు దెబ్బతింటాయి. కాబట్టి వాళ్ళ రియాక్షన్ వాళ్ళకు ఉంటుంది. కాబట్టి ఇది రాజకీయ పార్టీల విషయం కాదు, బీజేపీ విషయం కాదు, టీడీపీ ఏది మన కాంగ్రెస్ విషయం కాదు, లేకపోతే బీఆర్ఎస్ విషయం కాదు. పార్టీలు అనవసరంగా జోక్యం చేసుకుంటానే కానీ ఎవరు కూడా ఇందులో కొంచెం అవసరం లేదు. దీని వ్యవస్థ, దీని పూర్వాపరాలు ఆలోచించినప్పుడు వేరే తరగతి ఉంటుంది. కాబట్టి ఆ విధమైన పరిష్కారం చేయాలి. కానీ వీరు రాజకీయాలలో వచ్చి వీళ్ళు ఇద్దరు వాళ్ళు అన్నారు, ఎవరు ఇద్దరు. ఎస్ పాపిరెడ్డి గారు వెహికల్లో ఉన్నారు. మీరు మీ వాయిస్ బ్రేక్ అవుతుంది. మొత్తం మీద ఉన్నారు, వాళ్ళు ఏం ఆపలేరు. మీరు కాంట్ స్టాప్ దెమ్. మీరు వేరే లోకల్గా ఏం చేసినా కూడా సాధ్యం కదా. ఎందుకంటే వ్యాపారం అంతా వాళ్ళ చేతుల్లో ఉంది. భారతదేశం ఉన్నది, ఈ ఆఫ్రికా ఉన్నది, యూరోప్ ఉన్నది, అమెరికాలో కూడా వాళ్ళ వ్యాపారం చేస్తారు. నువ్వు చూడండి, మీరు గుజరాతీస్ మోటల్స్ అమెరికాలో 90% మోటల్స్ అంటారు, హోటల్స్ అంటారు, 90% గుజరాతీ చేతుల్లో ఉన్నాయి. ఎందుకు సక్సెస్ అవుతున్నారంటే చాలా దాని మీద చాలా రీసెర్చ్ అయింది, స్టడీస్ జరిగినాయి. కాబట్టి సింపుల్ గా పాపిరెడ్డి గారు సమయం తక్కువ ఉంది. ఇప్పుడు చెప్పండి, మీరు చెప్పింది క్లారిటీ కొంతవరకు అందరికి అర్థమైంది. ఇప్పుడు మీరు చెప్పేది స్పష్టంగా చెప్పండి, అర్థమయ్యేటట్టు. ఈ మార్వాడి గోబ్యాక్ నినాదం కరెక్టా కాదు, అది చెప్పండి. మార్వాడి గోబ్యాక్ స్థానికంగా జరుగుతున్న కొంత రియాక్షన్ జరిగింది. ఎస్, మీ దగ్గర డిస్టర్బెన్స్ ఉంది కొంచెం, మళ్ళీ కనెక్ట్ అవ్వండి. మీరు కార్ దగ్గర మీద ఏదో ప్రాబ్లం ఉన్నట్టుంది, సిగ్నల్ లేదు అక్కడ మీ దగ్గర. ఎస్ రామ్మోహన్ గారు, ఇక్కడ మార్వాడీలు ఇప్పుడు పాపిరెడ్డి గారు ఏం చెప్తారంటే, వాళ్ళు వ్యాపారం చేసేటప్పుడు వాళ్ళు కష్టపడి చేయటం వలన వాళ్ళకంటూ ఒక సక్సెస్ ఉందన్నట్టుగా చెప్తున్నారు. పోటీతత్వాన్ని వెళ్ళాలి కానీ అది వేరే రకంగా తీసుకుంటాం కరెక్ట్ కాదని ఆయన చెప్తారు. ఇంకొక ప్రశ్న కూడా లేవనెత్తున్నారు చాలామంది. ఈ రోజున మార్వాడీలందరూ వచ్చారు కాబట్టి మార్వాడి గోబ్యాక్ అంటున్నారు. మరి హైదరాబాద్లో ఎన్నో డీమార్ట్లు ఉన్నాయి, అదేవిధంగా రిలయన్స్ కంపెనీ వాళ్ళు ఉన్నాయి. మరి ఎన్నో కంపెనీలు వచ్చి చిన్న వృత్తుల వాళ్ళందరూ పోగొట్టారు. డీమార్ట్ గోబ్యాక్, రిలయన్స్ గోబ్యాక్ అనే దమ్ముందా అని అడుగుతున్నారు. దానికి ఏం చెప్తారు మీరు? ఇందులో అదే చెప్తున్నాను, దీన్ని క్షుణ్ణంగా పరిశీలిస్తే అర్థమవుతుంది ఎవరికైనా కానీ ఇష్యూ. సమస్య అనేది చాలా సున్నితమైన విషయం. ఇప్పుడు పాపిరెడ్డి గారు అయితే పెద్ద మనిషి ఏం చెప్తున్నాడు, వాడు వ్యాపారం చేసి 5 గంటలకు తెరుస్తాడు. ఇప్పుడు వారు ఏమన్నారు, మనిషిని అవసరం వచ్చి కొట్టుకుంటే అక్కడి నుంచే తీసుకొస్తున్నాడు. ఎందుకు తీసుకొస్తాడు అక్కడి నుంచి అంటే, వాడు బండారం బయటపడతారు కాబట్టి, వాడు దొంగ పని చేసి బయటపడతారు కాబట్టి మన వాళ్ళకి ఎంప్లాయ్మెంట్ ఇయ్యాడు. వాడు మ్యానుఫ్యాక్చరింగ్ నుంచి
రిటైల్ దుకాణం అమ్మే వరకు వాడే ఉంటాడు. సో ఇప్పుడు మీరు అనేది ఏంటంటే రామ్మోహన్ గారు, ఏదైతే మార్వాడి వ్యాపారస్తులు ఉన్నారో వాళ్ళు మాత్రమే వ్యాపారం దొంగతనంగా చేస్తున్నారు, మిగతా వ్యాపారాలన్నీ చాలా మంచిగా జరుగుతుందని మీరు చెప్తున్నారు, అంతేనా? 100% రైట్, రాసి పెట్టుకోండి. ఇది రైట్, ఎంక్వైరీ కూడా చేసుకోండి. మీరు కంక్లూడ్ చేద్దరు నాగండి. మనం ఒకసారి మార్వాడినే ఉత్పత్తి రంగంలో ఉన్నారు. మీరు మాట్లాడతారు, మీకు ఇస్తాం, మళ్ళీ ఇస్తా. డూప్లికేట్ దొరుకుతుంది. మీకు ఇస్తాం, మళ్ళీ ఇస్తా. డూప్లికేట్ దొరుకుతుంది. మళ్ళీ ఇస్తాం, మీకు ఇస్తాను. వెంకటరెడ్డి గారితో వెంకటరెడ్డి గారు ప్లీజ్ కంటిన్యూ చేయండి. ఇప్పుడు ఒకటి లక్ష్మీనాథ్ గారు, ఇది ఒక సున్నితమైన అంశం వాస్తవానికి. మనం ఇది అది అని చెప్పలేం, కానీ వాస్తవానికి ఆలోచిస్తే ఏమైతే ఇప్పుడు అమెరికాలో దగ్గర 1 కోటి భారతీయులు ఉన్నారు, కోటి. అక్కడ కూడా ఇదే జరుగుతుంది. ట్రంప్ మాట్లాడినటువంటి దానికి, లేకపోతే రేపంతా కూడా ఇట్లాగే ఇప్పుడు ఈ ప్రదర్శన మీరు చూపిస్తున్నారు కదా, బ్యానర్స్ పట్టుకొని గో బ్యాక్ ఇండియన్స్ గో బ్యాక్ అనేటువంటిది ఉంటుందా? అక్కడ ఉండేటువంటి కంపెనీలు, పెద్ద పెద్ద సాఫ్ట్వేర్ కంపెనీలు, గూగుల్ లాంటి కంపెనీలు కూడా ఎఫిషియన్సీ లెక్కదిస్తున్నారు. మన వాళ్ళు కష్టపడుతున్నారు, అమెరికన్స్ కంటే ఎక్కువ కష్టపడుతున్నారు. ఉదయం రాత్రి కష్టపడి డబ్బులు సంపాదించి దేశ ఆర్థిక వ్యవస్థకి ఇక్కడ పంపిస్తున్నారు. 2 కోట్లు 3 కోట్లు పెట్టి ఇక్కడ ఫ్లాట్ కొనుక్కుంటున్నారు, ఇల్లు కొనుక్కుంటున్నారు, మిగతా కొనుక్కుంటున్నారు. ఈ దేశ అభివృద్ధిలో వాళ్ళ యొక్క జీడిపిలో వాళ్ళ పాత్ర వాళ్ళకు ఉన్నది. వాళ్ళ వ్యక్తిగతంగా లాభపడచ్చు, వ్యక్తిగతంగా ఉండొచ్చు కోరు. మీరు మా ఊర్లో వరి నాట్లు వేయడానికి బీహార్ నుంచి వచ్చి వరి నాట్లు వేసిపోతున్నారండి. అక్కడ గేదెలు తుక్కుగూడలో నేను మొన్న వెళ్తే ఒక 10-12 గేదెలు ఉన్నాయి. అక్కడ పనిచేసిన వాళ్ళు ఒరిస్సా నుంచి వచ్చిన వాళ్ళు పనిచేస్తున్నారు. అంటే తెలంగాణ వాళ్ళకి నిరుద్యోగ సమస్య లేదనా? మీరు గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే, నేను తెలంగాణ అని వర్క్ కల్చర్ నేర్చుకోవాలా, పని పట్ల శ్రద్ధ, వ్యాపారం పట్ల ఒక ఆలోచన అనేటువంటిది పద్ధతిలో ఉండాలా. ఆంధ్రలో మేస్త్రీలు ఒక 70 ఏళ్ళ నుంచి నేను పరిశీలిస్తున్నా. నేను తెలంగాణ మా ఇల్లు కట్టేటప్పుడు తెలంగాణ మేస్త్రికి ఇచ్చిన 10 గంటలకు వస్తాడు, 11:30కు ఛాయకు పోతాడు. ఆంధ్ర మేస్త్రి 6:30కు వస్తాడు సర్ది కట్టుకొని, టిఫిన్ బాక్స్ పెట్టుకొని. నేను ఏమంటున్నా అంటే, తెలంగాణలో ఉండేటువంటి నైజాం పోకడ, ఈ ఈ పద్ధతి ఏదైతే ఉందో, భూస్వామ్య వ్యవస్థకు అనుబంధంగా పనిచేసేటువంటి మనస్తత్వం మారాలి. మీరు అంటున్నారు కల్తీ అమ్ముతున్నాడు, కల్తీ అమ్మితే 100 దగ్గరికి ఎందుకు పోతారండి ప్రజలు? కొనే వినియోగదారులు ఎందుకు పోతాడండి? మంచి బంగారం కొనేటోళ్ళే మామూలు వ్యక్తులు కొంటారండి, వజ్రాల హారాలు కొనేటోళ్ళు మామూలు వ్యక్తులు కొంటారండి. కాబట్టి వ్యాపారంలో పోటీకి సంబంధించి దేశంలో మీరు ఏం చెప్పదలుచుకున్నారు? మన మహబూబ్నగర్ నుంచి పోతున్నటువంటి లేబర్ అంతా ఎక్కడెక్కడ పోయి పనిచేస్తున్నారు. అక్కడ వాళ్ళు ఇయ్యేళ్ళ కాదు 60-70 ఏళ్ళుగా పోతున్నారు మహబూబ్నగర్ లేబర్. అంటే పంపిస్తారా? మన సార్ అంటున్నాడు రాజకీయాలకు అతీతంగా మాట్లాడాలనేటువంటిది. అరే మీరు తెలంగాణ వాళ్ళు పొద్దున్న లేచి పాలకూతు దగ్గర పోవడానికి ప్యాంటు షర్ట్ వేసుకొని దువ్వుకొని చేసుకొని ఇవంతా చేసుకొని పోతారు. ఆంధ్ర ప్రాంతం నుంచి వచ్చినటువంటి వ్యక్తి లుంగి కట్టుకొని పోయి పాలు తెచ్చుకుంటాడు, పొలంలో పనిచేస్తారు. ఆంధ్రలో పనిచేసేటువంటి పొలాల్లో పనిచేసేటువంటి వాళ్ళు నాకు తెలుసు కమ్మ సామాజిక వర్గం, అంత పెద్ద సామాజిక వర్గం ఉన్న మహిళలు పనిచేస్తారు, పురుషులు పనిచేస్తారు. తెలంగాణలో రెడ్డిలు గడ్డ మీద కూర్చుంటారు, ఓడో వేయాలా. వర్క్ కల్చర్ లేదండి. వర్క్ కల్చర్ లేనప్పుడు వాళ్ళు పోతే మనకు బిజినెస్ వస్తుంది అనే పద్ధతిలో మాట్లాడితే ఎట్లయితుందండి? హైదరాబాద్లో అద్దెలు పెరిగినాయి, ఆంధ్రలో అంతా పోవాలా, మహారాష్ట్రస్ పోవాలా, పోతే మనకు అద్దెలు చౌకకు వస్తాయనే పద్ధతి ఇదా అంటే నేర్చుకోవాల్సిన దేశంలో జరగాల్సినటువంటి అభివృద్ధి? వాళ్ళ పాత్రలనే నేను వాళ్ళు వేసే అక్రమ వ్యాపారం గురించి మాట్లాడతలేదు, వ్యాపారంలో వాళ్ళకు ఉండేటువంటి బలహీనత గురించి నేను మాట్లాడతలేను. వాటి మీద చర్యలు తీసుకోవాల్సిందే. కానీ ప్రభుత్వాలు దీంట్లో ఏంటంటే 2 పార్టీలు పేర్లు వస్తాయి ఇంకా కొంతకాలం తర్వాత. మేము ఎందుకు చెప్పాలంటే 2 పార్టీలు మార్వాడీలు దేశవ్యాప్తంగా మన సార్ చెప్పినట్టుగా అమెరికాలో మొత్తం షాపులు వాళ్ళవేనండి. అది వాళ్ళ బ్లడ్ గ్రూప్ లో ఉంది, డిఎన్ఏలో ఉంది వ్యాపారం ఎట్లా చేయాలి ఏంది అనేటువంటిది. అంటే అమెరికాలో ఎట్లంటే అట్లా ఏది ఇస్తే జరుగుతుందా? ఇండియాలో అంటే జరుగుతుంది. ఏ షాప్ ఏ పట్టణంలో షాపు వాళ్ళది ఉంది ఇలా. కాబట్టి మన గోరెడ్డి వెంకన్న 30 ఏళ్ల కింద రాసిందండి పాట, మన చేతులు ఉత్తురేమా అనేటువంటిది. కొత్తగా వడ్డలకి కమ్మరి కుమ్మరి ఇలా కాదు, వీళ్ళు వచ్చినటువంటిది కాదు, అంతకు ముందే పోయినాయండి. మోడర్నైజేషన్ జరిగింది, ప్రపంచంలో అనేక ఉద్యోగాలు వస్తున్నాయి, ప్రజల్లో మారిపోయింది, అభిష్టం మారిపోయింది, కోరికలు మారిపోయినాయి. వస్తాం వాడు కొనడు, ఏది చౌకగా దొరికితే క్వాలిటీ దొరికితే వాడు కొనుక్కుంటాడు. వినియోగదారుని అంత తక్కువ అంచనా వేయకండి,
వాళ్ళ దగ్గర పోయి కొంటున్నారు అని ఆయన అశోక్ పిచ్చోళ్ళ బంగారం మేము కూడా కొంటాం, బంగారం కొంటాం అంటే మనకు ఏం లేదు, తెలియకుండా కొంటామా? ఇది రాజకీయ కోణంలో తీసుకుపోతున్నారు. ఓ 2 పార్టీలు తెలంగాణలో రాజకీయ కోణంలో తీసుకుపోతున్నారు. వాళ్ళు మాట్లాడతలేరు. జాతీయ భావము, జాతీయ భద్రత, జాతీయ స్వభావము, ఈ దేశము అనేటువంటిది భావజాలం నుంచి వాళ్ళ పాత్రను తగ్గించేటువంటి ప్రయత్నం లోపల చేస్తున్నటువంటి ఒక కుట్ర కోణం దీంట్లో ఆగి ఉంది. ఇప్పుడు సార్ ఇంత 2 పార్టీలో వాళ్ళు ఉన్నారు. పార్టీ స్టాండ్ ఏందో చెప్పమంటే వాళ్ళ మా వ్యక్తిగతమైన స్టాండ్ చెప్తున్నారు ఇక్కడ. అట్టెట్లుంటుందండి పార్టీ స్టాండా? మీరు పిలిచింది పార్టీ పరంగా పిలిచిందా, ఇంకో రకంగా పిలిచిందా? వాళ్ళ మహేష్ కుమార్ గౌడ్ ఒకటి మాట్లాడుతున్నాడు. ఆ టీఆర్ఎస్ ఎప్పుడు మాట్లాడారు, ఏం మాట్లాడేటువంటిది. కాబట్టి తెలంగాణలో విచ్ఛిన్నకర రాజకీయాలను చేసేటువంటి పద్ధతి లోపల చేసేటువంటి కుట్రలో ఒక భాగమే మార్వాడే గోబ్యాక్ ఎందుకండి? ఎందుకంటే ఆంధ్ర గోబ్యాక్ ఎందుకంటే ఆ టిఫిన్ సెంటర్లన్నీ ఆంధ్ర ప్రాంతం వల్ల నడుపుతున్నారు. హైదరాబాద్ లో మీకు టిఫిన్ సెంటర్ కూడా నడపడం చేత కాదు, ఇడ్లీ వడా చేసే తెలియదు, మీకు భాష మాట్లాడడం తెలియదు. తెలంగాణ నేను అన్ని అనుభవించే చెప్తున్నా. మర్యాదగా మాట్లాడడం రాదు, వ్యాపారంలో ఉండేటువంటి మెలికలను తెలుసుకోరు. 42,000 కోట్లు మీరు ఎక్సైజ్ కు ఆదాయాన్ని ఇచ్చేటువంటి కల్చర్ లో మనం బతికిన తర్వాత ఎవరు చేసినా, ఇప్పుడు మా పిల్లలు అమెరికా. వెంకటరెడ్డి గారు కాసేపు ఉండండి. సీఎం గారు ప్రత్యక్షంగా ప్రసారం వస్తుంది, ఒకసారి లైవ్ చూద్దాం. ఎస్ వెంకటరెడ్డి గారు కంటిన్యూ చేయండి. కాబట్టి నేను ఏమంటున్నా లక్ష్మీనాథ్ గారు అంటే ఇది దీనిలో అర్థం ఉందా ఏమన్నా? మరి మహారాష్ట్రన్స్ ఇప్పుడు హైదరాబాద్ లో వాళ్ళ పాత్ర లేదనకండి. కన్నడ ప్రాంతం నుంచి వచ్చిన వాళ్ళు, మహారాష్ట్ర ప్రాంతం నుంచి వచ్చిన వాళ్ళు, వివేకవర్ధని కాలేజీ వాళ్ళే పెట్టిర్రు, మిసెస్ కాలేజీ వాళ్ళే పెట్టిర్రు, నృపతంగ కాలేజీ వాళ్ళే పెట్టిర్రు, అనేక కాలేజీలు పెట్టిరండి. 70 ఏళ్ల నుంచి చదువుకున్నామండి మేము, తెలంగాణ వాళ్ళు పెట్టలేదండి. అంటే ఇక్కడ ఒక లాజిక్ మర్చిపోతున్నారు వెంకటరెడ్డి గారు 60 సంవత్సరాల నుంచి వెంకటరెడ్డి గారు 60 సంవత్సరాల నుంచి తెలంగాణ ప్రజల్ని తొక్కిపెట్టి ఉన్నప్పుడు కాబట్టే కదా ఈ రోజున తెలంగాణ 10 సంవత్సరాల క్రితమే వచ్చింది. ఇప్పుడే పురుడు పోసుకున్న తెలంగాణలో ఒకేసారి వీళ్ళందరూ వ్యాపారాలు ఎలా పెట్టగలరు? అవకాశం ఇవ్వాలి కదా తెలంగాణ బిడ్డలు. ఉద్యమం జరిగినప్పుడు ఎవరి కోసం ఏ ప్రాంతం వాళ్ళకు వ్యతిరేకంగా ఉద్యమం జరిగిందో వాళ్ళంతా హైదరాబాద్ ఇంకా పెరిగింది వాళ్ళు. నేను పేర్లు చెప్పడం లేదు, పెద్ద పెద్ద ఫార్మా కంపెనీలు ఉన్నాయండి, రాయలసీమ ఫార్మా కంపెనీలు ఉన్నాయి. దానికి ఎప్పుడు పని చేస్తున్నాడు తెలుసా వీళ్ళకి? అక్కడి నుంచి వచ్చి పని చేస్తున్నారు. చివరిగా చెప్పండి, కంక్లూడ్ చేయండి. ఒకటి గుర్తుపెట్టుకోండి, తెలంగాణలో పనిచేయరు అనేటువంటి భావజాలము చాలా మందిలో ఉన్నది. అది మార్చుకోనంత కాలము, దాన్ని మనం తగ్గించుకోనంత కాలము, ఆ ఈగోలకి వెళ్ళి బయటపడేంత కాలము అట్లాగే ఉంటుందండి. ఓకే, అంటే ఇక్కడ ఒకటి మీరు ఇంకోటి చెప్పాలి. కేంద్ర వెంకటరెడ్డి గారు జరిగింది అయిపోయింది. ఇప్పుడు విపరీతమైన పోటీతత్వం ఉంది. ఇప్పుడే పురుడు పోసుకున్న తెలంగాణలో చేయూతనివ్వడానికి, వ్యాపారాలను అభివృద్ధి చేయడానికి కేంద్ర ప్రభుత్వం ఏ రకంగా ముందుకు తీసుకెళ్లే అవకాశం ఉందా? ఏమైందండి? గతంలో పాలించిన 10 సంవత్సరాలు పాలించినటువంటి కేసీఆర్ గారు తెలంగాణ మొత్తం ఇండియాలో నెంబర్ 1, నెంబర్ 2 అని మాట్లాడిండు. పురుడు పోసుకున్నదేంటి? తెలంగాణ అభివృద్ధి కోణంలో ఉన్నది. తెలంగాణ ఇచ్చినాడు 15,000 కోట్ల బడ్జెట్ సర్ప్లస్ ఉంది. సరే, ఇవాళ వీళ్ళిద్దరు కలిసి అప్పులు చేసి అప్పులపాలు చేసేది వేరే విషయం. తెలంగాణ పేద రాష్ట్రం కాదు లక్ష్మీనాథ్ గారు. ఆంధ్రలో పాపం వాళ్ళు ఇంకా గుండు సుది లేకుండా పోయారు, అది వేరే సంగతి. వెంకటరెడ్డి గారు, రేవంత్ గారిది లైవ్ వస్తుంది. వెంకటరెడ్డి గారు, సీఎం గారిది లైవ్ వస్తుంది, మళ్ళీ మాట్లాడతాం మీతో కాసేపు. మరి కాసేపట్లో మాట్లాడుతారు కానీ మనతో సీఎం రేవంత్ రెడ్డి గారిది లైవ్ వస్తుంది, ఒకసారి చూద్దాం.